ఈరోజు తోటపల్లి గూడూరు ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. అదేవిధంగా ఈరోజు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి అభిమానులు, మా తెలుగుదేశం కార్యకర్తలు బ్రహ్మాండంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మా నాయకుడు వచ్చినప్పటి నుంచి ఆయన ఐటీ శాఖలో ఉన్న, ఆయన విద్యాశాఖ మంత్రిగా చేసిన ఒక దేశ విదేశాలలో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని స్టడీ చేయడం, అవి మన రాష్ట్రంలో పిల్లలకి ఎలా ఉపయోగపడాలా అని చెప్పి ఆ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం, మన పిల్లలు ఈ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలకి ధీటుగా పోరాడేటట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకురావడం, పేరెంట్స్ ని కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటున్నారు, స్కూల్లో ఏం జరుగుతుంది అని తెలిసేదానికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఒక మెగా పీటీఎం అని చెప్పి వాళ్ళని కూడా కలుపుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా నారా లోకేష్ గారు పిల్లల్ని, మన రాష్ట్రంలో ఉన్న పిల్లల్ని కొత్తగా రాబోతున్న ఈ ఐటీ కానివ్వండి, ఈ ఏఐ కానివ్వండి, ఇటువంటి చేంజెస్ కి వాళ్ళని అనుగుణంగా వాళ్ళని తయారు చేయాలా. మన ఫ్యూచర్, మన పిల్లలు, మన రాబోతున్న జనరేషన్సే మన రాష్ట్రం ఫ్యూచర్ అని చెప్పి దానికి తగ్గట్టుగా పాలసీని తీసుకొచ్చారు. అదే విధంగా ఐటీ శాఖలో మీరు చూస్తా ఉన్నారు, ఐటీ కంపెనీస్ ని మన రాష్ట్రానికి రావడానికి, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి, అదే విధంగా Fortune 500 కంపెనీస్ మన ఆంధ్ర సైడ్ చూస్తున్నాయి అంటే ఆ క్రెడిట్ పూర్తిగా లోకేష్ గారికే పోతుంది. ఇప్పుడు మీరు ఈ సంవత్సరంలో చూస్తే దాదాపు 25%, అంటే 2026-25 గురించి మాట్లాడుతున్నారు, దాదాపు 25% పెట్టుబడులు దేశంకి వచ్చిన పెట్టుబడులలో మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులే. దానికి కంప్లీట్ క్రెడిట్ మళ్ళీ నారా లోకేష్ గారికే పోతుంది అనమాట. అంటే చదువుకున్న వాళ్ళకి, ఒక చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి, ఒక హార్డ్ వర్కర్ కి కానీ అటువంటి రోల్ ఇస్తే ఎట్లా రాష్ట్రం ముందుకెళ్తుందనే దానికి లోకేష్ గారు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు, ఒక సెట్ చేశారన్నమాట. ఎగ్జాంపుల్, నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిశారు టావూస్ లో. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా లోకేష్ గారి ఎడ్యుకేషన్ పాలసీ బాగుంది అని చెప్పి చూసి ఆయన మెచ్చుకునే పరిస్థితి. అంటే పక్క రాష్ట్రాలు కూడా మన పాలసీని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉందంటే మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. అది ముఖ్యంగా 3 ఏళ్ళు అవుతా ఉంది. లోకేష్ అన్న యువగలం పాదయాత్ర మొదలుపెట్టి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఈ నెల 27వ తేదీకి 3 ఏళ్ళు అవుతా ఉంది. అది మొదలు పెట్టినప్పుడే మన రాష్ట్రానికి మంచి రోజులు మొదలైనట్టే. స్టార్టింగ్ లో ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. జియో నంబర్ 1 తీసుకొచ్చారు, అడుగడుగున ఆయన ఇబ్బందులు పెట్టారు, కానీ గట్టిగా నిలబడ్డాడు. ఆయన గట్టిగా నిలబడి పోరాడడం మా అందరికీ కూడా స్ఫూర్తి. మేమందరం కూడా పోరాడి మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ఆయన యువగలం సక్సెస్ చేసుకునే దానికి ఈ రోజు రాష్ట్రం ఇంత హ్యాపీగా ఉందంటే కేవలం ఆయన యువగలం, ఆయన కష్టమే. యువత మొత్తాన్ని కలిపారు, కార్యకర్తలందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చారు, మేము కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడం, బ్రహ్మాండంగా గెలుచుకున్నాం. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఈ 27వ తేదీ సైకిల్స్ మన నియోజకవర్గంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో 3132 సైకిల్స్ మన స్కూల్ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. దానికి గాని మొదటి విడతగా 1872 సైకిల్స్ 10 రోజుల్లో స్కూల్స్ కి చేరిపోతాయి. 8వ తరగతి 9వ తరగతి ఆడపిల్లలకి 1872 సైకిళ్లు మొదటి విడతగా అన్ని స్కూల్స్ కి చేరబోతా ఉన్నాయి. ఇంకొక వారం 10 రోజుల్లో చేరతాయి. 2వ విడత కూడా రానున్న 2 నెలల్లో పూర్తి స్థాయిలో పిల్లలకి సైకిల్స్ ఇచ్చే ఏర్పాటు. అంటే ఆయన యువగలంలో 3132 కిలోమీటర్లు నడిచారు, దాదాపు 226 రోజులు. దాన్ని ఇది పెట్టుకొని మనం ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అంటే లోకేష్ అన్న ఏదైతే ఇట్లాంటి సెలబ్రేషన్స్, బైక్ ర్యాలీలు ఇట్లాంటి కాదు, ఆయనకి ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయండి అన్నారు అనమాట. ఇదే విధంగా అంత నియోజకవర్గం, అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా కష్టపడతాం. ఫ్యూచర్ లో మరిన్ని పదవులు రావాలని చెప్పి, హైయెస్ట్ రాష్ట్రాన్ని లీడ్ చేసే పోస్ట్ లో లొకేషన్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.